డిగ్రీలు పీజీలు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకే ఉద్యోగాలు దొరకని పరిస్థితి. ఉపాధి కోసం కాళ్లరిగేలా తిరిగినా ఫలితం ఉండడం లేదు. ఇలాంటి రోజుల్లో 8వ తరగతి చదువుతోనే స్వయం ఉపాధికి బాటలు వేస్తోంది కేంద్ర పర్యాటక శాఖ. హునార్ సే రోజ్గార్ తక్ పథకంతో నిరుద్యోగ యువతకు ఆతిథ్య రంగంలో ఉచిత శిక్షణ, ఉపాధికి అవకాశం కల్పిస్తోంది. ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా పుష్కలంగా ఉపాధి అవకాశాలు లభించే ఏకైక రంగం ఆతిథ్యం. కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్న హోటల్స్, రెస్టారెంట్లలో ఉద్యోగాలు కూడా అదే స్థాయిలో పుట్టుకొస్తున్నాయి. ఇలాంటి ఉద్యోగాల కోసం చదువుతో పెద్దగా పనిలేదు. కొద్దిపాటి శిక్షణ, కాస్త అనుభవం ఉంటే సరిపోతుంది. ప్రారంభంలోనే 5 అంకెల జీతం అందుకోవచ్చు. ఇలాంటి ప్రయత్నమే చేసింది కేంద్ర పర్యాటక శాఖ. హునార్ సే రోజ్గార్ తక్ పథకం తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఆతిథ్య రంగంలో ఉచిత శిక్షణ ఇప్పిస్తోంది. హైదరాబాద్, మెదక్, తిరుపతిలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కేంద్రాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. 8వ తరగతి విద్యార్హతతో ఫుడ్ ప్రొడక్షన్, హోటల్ కీపింగ్, బేకరీ, తినుబండారాల తయారీలో 2 నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. భోజనం తయారు చేయడం నుంచి అతిథులను మర్యాదపూర్వకంగా ఆహ్వానించేంత వరకు అన్నింటిలోనూ నిరుద్యోగ అభ్యర్థులకు తర్ఫీదునిస్తున్నారు. మాది మిడిల్ ఫ్యామిలీ సార్. మాది ఈ కోర్స్ నాకు చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఈ కోర్సు జాయిన్ అవ్వడం జరిగింది సార్. మాలాగా ఇంకా చాలామందికి మీ మీడియా ద్వారా చాలామంది తెలుసుకొని ఇది ఇంకా జాయిన్ అవుతే వాళ్ళకి కూడా బెస్ట్ ఫ్యూచర్స్ ఉంటాయని చెప్పి మేము అనుకున్నాం సార్. యాక్చువల్లీ బయట హోటల్ మేనేజ్మెంట్ చేయాలి అని అంటే చాలా ఎక్స్పెన్సివ్, కానీ ఇక్కడ గవర్నమెంట్ మాకు ఫ్రీ కోర్స్ ఆఫర్ చేసింది కాబట్టి మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది వచ్చి నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. కోర్సులో చేరాలనుకునే నిరుద్యోగులకు 18 నుంచి 28 ఏళ్లలోపు వయసుంటే సరిపోతుంది. ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న వారు కూడా ఇందులో చేరొచ్చు. చిన్న దరఖాస్తు చేసుకుంటే ప్రవేశ పరీక్ష, ముఖాముఖిలి లేకుండానే సీట్ ఆఫర్ చేస్తున్నారు. ఉచిత వసతి సదుపాయం సహా కోర్సు పూర్తయిన తర్వాత 2000 రూపాయల ఉపకార వేతనం అందిస్తున్నారు. అందుకే ఈ కోర్సుల్లో చేరేందుకు యువతరం పోటీ పడుతోంది. ఫీజు ఏం లేకుండా అన్నీ ప్రొవైడ్ చేసి, హాస్టల్ ప్రొవైడ్ చేసి, ఫుడ్ ప్రొవైడ్ చేసి, అన్నీ ప్రొవైడ్ చేసి అన్నీ ఇక్కడ దగ్గరుండి చూసుకోవడానికి ద బెస్ట్ ఎంప్లాయ్మెంట్, ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఇది హైహెచ్ఎం కాలేజ్ సార్. డిగ్రీస్ చదివినా కానీ జాబ్ దొరకట్లేదు కదా, 10th జాబ్ దొరుకుతుంది కాబట్టి చాలా హ్యాపీ. ప్లస్ మా హస్బెండ్ కూడా చిన్న హోటల్ పెడదామని అనుకుంటున్నాం. దాంట్లో మా హస్బెండ్కి నేను హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను సార్. కోర్సులో చేరిన అభ్యర్థులకు రోజూ శిక్షణా తరగతులుంటాయి. ఆతిథ్య రంగంలో నిపుణులైన అధ్యాపకులు బోధిస్తారు. రకరకాల ఆహార పదార్థాలు, బేకరీ, తినుబండారాల తయారీలో శిక్షణ ఇస్తారు. ప్రాక్టికల్ తరగతులు నిర్వహించి విద్యార్థుల చేతులతోనే రుచికరమైన ఆహారం తయారు చేయిస్తారు. చాలామంది పేద పిల్లలు అంటే మనీ లేకుండా ఉంటుంటారు కదా, వాళ్ళకి ఈ కోర్స్ అనేది చాలా బెనిఫిట్ అనమాట. అదే కాకుండా చాలామంది ఉద్యోగం లేకుండా చాలామంది బాధపడుతూ ఉంటారు. బట్ ఈ కోర్స్ చేయడం వల్ల వాళ్ళకు ఉద్యోగం లేదనే బాధ కూడా పోతుంది. నిరుద్యోగులు ఉన్నారు, చాలామంది నిరుద్యోగులు ఉన్నారు మన దేశంలో. ఇట్లాంటి కోర్సెస్ అనేది పెడితే కానీ నిరుద్యోగులు మన దేశంలో తగ్గవచ్చు. 2 నెలల కోర్స్ పూర్తి చేసిన అభ్యర్థులు ఆసక్తి కనబరిస్తే మరో 6 నెలల కోర్సులో శిక్షణ ఇప్పిస్తారు. అతిథులతో మర్యాదగా వ్యవహరించేందుకు కమ్యూనికేషన్ స్కిల్స్ ను మెరుగుపరుస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ప్రాంగణ ఎంపికల్లో ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకుంటున్నారు. Half of the day is goes in practical training.
and then half of the day will go in the theoretical program. Apart from the practical and theory program that we give in the college, we also have 6 months industrial exposure. So our students will be going to the hotel, and when they go to the hotel for 6 months, they work as an employee of the hotel. And once they are in the hotel, that's the time they decide whether they will choose the reception, the front office area, the restaurant operation, the kitchen operation, sales and marketing, and so on and so forth. యువతలో నైపుణ్యం పెంపొందించి పర్యాటక రంగంలో ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ హునార్ సే రోజ్గార్ పథకం ప్రవేశపెట్టింది. నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఇదొక సదావకాశంగా అధికారులు భావిస్తున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఈ స్టార్ హోటల్స్లో అవకాశాలు కల్పిస్తారు. బయట వేలకు డబ్బులు పోసి కూడా హోటల్ మేనేజ్మెంట్ రంగంలో మనకు సీట్ రాని వారికి ఇక్కడ మనం ఉచితంగా అందిస్తూ వారికి ఉచిత శిక్షణ అందిస్తున్నాము. నిరుద్యోగులుగా కన్నవారికి భారమయ్యే కంటే స్వయం ఉపాధికి బాటలు వేసుకోవడం మంచిదని ఇక్కడ శిక్షణ పొందుతున్న అభ్యర్థుల అభిప్రాయం.